హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం టెక్నో స్పార్క్ 7 మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. సో ప్యాకేజింగ్ మీరు చూడొచ్చు, చాలా యూనిక్గా ఉందని చెప్పేసుకోవచ్చు. సో మరి ఈ బాక్స్ని ఓపెన్ చేసి ఇందులో ఏమున్నాయి అనేది చూద్దాం. దాంతోపాటే ఈ మొబైల్ని మీరు గివేవేలో కూడా గెలుపొందొచ్చు. గివేవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలని తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే టెక్నో స్పార్క్ 7 మొబైల్. ఇక్కడ మనకు స్వాగ్ అప్ విత్ స్పార్క్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ అయితే పెట్టేసారు. కింది వైపు ఒక రెడ్ కలర్ బటన్ ఇచ్చారు సరే, దీన్ని ప్రెస్ చేసిన వెంటనే వావ్ చూడండి, ఇక్కడ మనకు ఒక లైట్ అయితే వచ్చేసింది. చాలా యూనిక్ కాన్సెప్ట్ తోటి వీళ్ళు ఈ బాక్స్ని డిజైన్ చేశారని చెప్పేసుకోవచ్చు. మరి మొబైల్ కూడా యూనిక్ ఉంటుందా లేదా అనేది అయితే చూద్దాం. దానికోసం ఇక్కడ ఒక థ్రెడ్ లాంటిది ప్రొవైడ్ చేశారు కదా, దీన్ని అయితే ఇలా ఓపెన్ చేసిన వెంటనే దీని లోపల వైపు మనకు ఇక్కడ స్పార్క్ 7 అని చెప్పేసి 6000 mAh బ్యాటరీ అని చెప్పేసి డీటెయిల్స్తో కూడిన బాక్స్ అయితే కనిపించేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆ బాక్స్ లోపల ఉన్న ఇంకొక బాక్స్. దీనిపైన మనకు ఇంతకుముందు చెప్పినట్టు 6000 mAh అని చెప్పేసి స్పార్క్ 7 అని చెప్పేసి ప్రింటింగ్ చేసి ఇచ్చేసారు. బాక్స్ డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉందని చెప్పేసుకోవచ్చు. బాక్స్ పై వైపు మనకు 6000 mAh బ్యాటరీతో పాటు ఇక్కడ మనకు స్మైల్ స్నాప్ షాట్ ఉంటుందని చెప్తున్నారు. 6.5 ఇంచెస్ సంబంధించిన డాట్ నాచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడితే 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 16 మెగాపిక్సెల్ డ్యూయల్ ఏఐ కెమెరా ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ ఈ సీల్ని బ్రేక్ చేసి ఈ మొబైల్ ఎలా ఉందో చూద్దాం. 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి 3GB ర్యామ్ తోటి వచ్చింది. సో స్టోరేజ్ బాగుందని చెప్పేసుకోవచ్చు, అంటే మనకి ఇన్ ఫ్యూచర్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ రాకుండా. ఇటువైపు కూడా ఒక స్టిక్కర్ని ప్రొవైడ్ చేశారు, దీన్ని కూడా మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. ఇలా ఈ బాక్స్ని మనం ఓపెన్ చేసిన వెంటనే పై వైపే మనకు మొబైల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మొబైల్ని బాక్స్లో నుంచి తీసి సైడ్కి ఉంచేద్దాం. కింద వైపు చూసుకున్నట్టయితే ఒక QR కోడ్ లాంటిది ప్రొవైడ్ చేశారు, దీన్ని కూడా సైడ్కి ఉంచేసేద్దాం. ఇక్కడ ఇంకొక కవర్ ఉంది కదా, ఈ కవర్ని కూడా మనం రిమూవ్ చేసినట్టయితే కింది వైపు టెక్నో యూజర్ మాన్యువల్ ఉంది. దాంతోపాటే 12 months వారంటీ కార్డ్ ఒకటి ఉంది. దాంతోపాటే మనకు మైక్రో USB కేబుల్ ఒకటి ఉంది. దాంతోపాటే చార్జర్ ఉంది, సిమ్ ఎజెక్టర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, మరి ఆ బాక్స్ని పక్కకు పెట్టేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ అనేది చాలా ప్రీమియం కలర్లో ఉందని చెప్పేసుకోవచ్చు. సో దీన్ని మనం తీసేద్దాం సీల్ని. ఇక్కడ చూడండి టెక్నో స్పార్క్ అని చెప్పేసి ఒక బ్రాండింగ్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. డ్యూయల్ కెమెరా సెటప్ చూడడానికి కనిపించేస్తుంది బ్యాక్ సైడ్. మొబైల్ ఇంకో వైపు చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకో సైడ్ చూసినట్టయితే సిమ్ ట్రే ఉంది. మొబైల్ కింద వైపు 3.5mm జాక్, నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు మైక్రో USB పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. పై వైపు ఎటువంటి బటన్స్ అయితే లేవు. ఒకసారి ఈ సిమ్ ట్రైన్ బయటికి తీసి చూద్దాం. సో ఇందులో మనము 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అంటే మనకు స్టోరేజ్ పరంగా ఎటువంటి ఇష్యూస్ రావని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ని అయితే నేను పవర్ ఆన్ చేస్తాను. ప్రెస్ చేసిన వెంటనే టెక్నో అని చెప్పేసి పవర్డ్ బై ఆండ్రాయిడ్ రావడం మీరు గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, మనకు చాలా తక్కువ బడ్జెట్లో 6000 mAh బ్యాటరీని వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పేసుకోవచ్చు. హైవేస్ తోటి వచ్చింది. సో ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి మిగతా సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి డైరెక్ట్ నేను మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. మరి దీని ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో 2 వేరియంట్స్ ఉంటాయి. 2GB ర్యామ్, 32GB, 3GB ర్యామ్, 64GB. 2GB ర్యామ్ 32GB గురించి మాట్లాడినట్టయితే యాక్చువల్ ప్రైస్ 7500 ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీకు ఇది ఆఫర్లో 6999కి దొరుకుతుంది అన్నట్టు ఇంట్రడక్టరీ ప్రైస్ కింద. అలాగే 3GB ర్యామ్ 64GB 8499కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం డైరెక్ట్ దీని సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఆల్రెడీ నేను దీని డార్క్ థీమ్ని అయితే ఎనేబుల్ చేసేసాను. ఇక్కడ మీరు మై ఫోన్లోకి వెళ్ళినట్టయితే దీని మిగతా డీటెయిల్స్ అన్నీ కనిపించేస్తున్నాయి చూడండి. 3GB 64GB స్టోరేజ్ అని చెప్పేసి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అని చెప్పేసి దీనిలో హీలియో 25 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాంతోపాటు చూడండి అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 11 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో లేటెస్ట్ OS తోటి అయితే ఈ మొబైల్ చూడడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. సో ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఫాస్ట్గా మొబైల్ని అన్లాక్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. ఓన్లీ 0.2 సెకండ్స్లో ఇది మొబైల్ని అయితే అన్లాక్ చేసేసింది. సో మరి కెమెరా విషయానికి వచ్చినట్టయితే దాదాపు అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. స్లో మోషన్ కూడా ఉంది. దాంతోపాటే మనకి ఇక్కడ బ్యూటీ అని చెప్పేసి, పోర్ట్రేట్ అని చెప్పేసి, ఎయిర్ షాట్స్ అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు గూగుల్ లెన్స్ ఆప్షన్ కూడా మనకి ఇందులో చూడడానికి కనిపించేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంతో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి నేను మీకు ఇక్కడ చూపిస్తాను.
ఫ్రెండ్స్ దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే చాలా బ్రైట్గా కనిపించేస్తుంది ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే. సో దీనిలో మనకు 6000 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పేసుకోవచ్చు. స్టాండ్ బైలో మీకు ఇది 41 days వస్తుంది. అంతేకాకుండా మనము కాలింగ్ టైం గురించి మాట్లాడినట్లయితే 42 hours కాలింగ్ టైం వస్తుంది. 17 hours మనం వెబ్ బ్రౌజింగ్ చేసుకోవచ్చు. 45 hours మ్యూజిక్ ప్లే చేయొచ్చు. 17 hours గేమ్ ప్లేయింగ్ చేసుకోవచ్చు. 27 hours వీడియో ప్లే చేసుకోవచ్చు. సో ఇంత పెద్ద హ్యూజ్ బ్యాటరీ ఇచ్చిన కారణంగా ఇదంతా పాసిబుల్ అని చెప్పేసుకోవచ్చు. సో దీనిలో మనకు ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒక అలర్ట్ అయితే వస్తుంది, మొబైల్ మొత్తం ఛార్జ్ అయిపోయిన వెంటనే మనకి ఇది ఒక అలర్ట్ని కూడా డిస్ప్లే చేస్తుంది. సో దాంతోపాటు దీనిలో ఇంకొక హైలైట్ ఫీచర్ ఏంటి తెలుసా, దీని బ్రైట్నెస్ అని చెప్పేసుకోవచ్చు. 480 nits బ్రైట్నెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది HD+ డిస్ప్లే. స్క్రీన్ టు బాడీ రేషియో గురించి మాట్లాడినట్టయితే 90.34% ఉంటుందని చెప్పేసుకోవచ్చు. 6.5 inches సంబంధించిన HD+ డిస్ప్లే, చాలా పెద్ద డిస్ప్లే అని చెప్పేసుకోవచ్చు. యూనిక్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ బాగుంది. ప్రైస్ ప్రకారం చూసుకున్నట్టయితే డిస్ప్లే బ్రైట్నెస్ కూడా బాగుందని చెప్పేసుకోవచ్చు. కెమెరా క్వాలిటీ కూడా బాగుంది. దీని ఒక హైలైట్ ఫీచర్ దీని 6000 mAh బ్యాటరీ అని చెప్పేసుకోవచ్చు. ఆరామ్గా మనం 2-3 రోజుల వరకు అయితే ఛార్జింగ్ పెట్టేసుకుంటా వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మరి ఈ మొబైల్ని మీరు గివేలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పాను కదా. సో దానికోసం మీరు చేయాల్సిన చాలా సింపుల్ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్లోకి వెళ్ళేసి దీనిలో ఎంత mAh బ్యాటరీని వాడారు అనేది కింద కామెంట్ రాయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఏదో ఒక టెక్ న్యూస్లో అయితే ఈ మంత్లో అనౌన్స్ చేసేస్తాను. థ్యాంక్ యూ.